నేటి మన ధ్యానాంశము రక్షించే దేవుడు. దానియేలు గ్రంథము 3:16. షడ్రకు మెషకు అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనని చింత మాకు లేదు. మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిగల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీ ఒళ్ళో పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించమనియు తెలుసుకొనుము అని వీరు ముగ్గురు మాట్లాడారు. ఎప్పుడైతే వీరు ముగ్గురు ఈ ప్రతిమకు మొక్కము అని అన్నారో, నెబుకద్నెజరుకి కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశాడంటే, ఆయన ముఖం వికారమైన కనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను. మరియు తన సైన్యంలో నుండి బలిష్ఠుల్లో కొందరిని పిలువనంపించి షడ్రకు మెషకు అబేద్నెగోయును బంధించి వేడిమి కలిగి మండుచున్న అగ్నిగుండంలో వేయడని ఆజ్ఞ ఇయ్యగా, వారు వచ్చి వారిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడవేశారు. ఇక్కడ బంగారు ప్రతిమకి మొక్కమన్నప్పుడు వీళ్ళు ముగ్గురు మొక్కలేదు. దేశంలో ప్రజలందరూ మొక్కలేదని నెబుకద్నెజరుతో, నీకు ఉత్తరం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు అని, మా దేవుడు రక్షింప సమర్థుడు అని మాట్లాడటంతో కోపం ఎక్కువయ్యి అగ్నిగుండాన్ని 7 అంతలు అధికముగా చేయించి అగ్నిగుండంలో పడవేశాడు. అగ్నిగుండంలో పడవేయటానికి ఎవరైతే వచ్చారో వాళ్ళు చనిపోయారు, కానీ అగ్నిగుండంలో పడవేసిన ఈ ముగ్గురు మాత్రం చనిపోలేదు. ఈ ముగ్గురితో మరో వ్యక్తి తిరుగుతూ ఉన్నాడు. చూడండి అమ్మా. షడ్రకు మెషకు అబేద్నెగోయైన ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారే వేడిమి కలిగి మండుచున్న ఆ గండములో పడగా, రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో వేస్తేమి కదా అని తన మంత్రులను అడిగాను. వారు, రాజా, సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూస్తున్నాను. వారికి హాని ఏమీ కలుగలేదు. 4వ వాని రూపము దేవదూతల రూపమున పోలిందని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అప్పుడు రాజు చూచి ఆశ్చర్యపడ్డాడు. మేము ముగ్గురు వేసాం కదా అగ్నిగుండంలో, 4 తిరుగుతున్నారు బంధకాలు లేకుండా, 4వ వ్యక్తి రూపము దేవదూత స్వరూపం వల్లే ఉన్నది అని చెప్పేసి అన్నాడు అని ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆశ్చర్యపోయి నెబుకద్నెజరు ఏమంటున్నాడంటే, మహోన్నతులకు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండి అని చెప్పి షడ్రకు మెషకు అబేద్నెగోయు, మహోన్నతులకు దేవుని సేవకులారా నా యొద్దకు రండి అని చెప్పి పిలుస్తున్నాడు. షడ్రకు మెషకు అబేద్నెగోలు వచ్చి అధిపతులను, సేనాధిపతులను, న్యాయాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించరి. వీరు కిందకి దిగి రాగానే అధిపతులను, న్యాయాధిపతులను, అక్కడ ఉన్న వారందరూ వచ్చి వీరిని పరీక్షిస్తున్నారు. వీరి వెంట్రుకలైనను కమిలిపోయినాయి ఏమో చూద్దామని. కానీ వీరి వెంట్రుకలైనను కమిలిపోలేదు. తర్వాత వారికి కనీసము అగ్ని వాసన కూడా వారి దగ్గర రాలేదు. వారి వస్త్రములు కాలిపోలేదు, వారి వెంట్రుకలు కమిలిపోలేదు, ఏమీ అవ్వలేదు. వారు వస్త్రములు కనీసం అగ్ని వాసన అయినను వారి దేహమునకు అంటకుండుట చూచిరి. నెబుకద్నెజరు షడ్రకు మెషకు అబేద్నెగోయైన వీరి దేవుడు పూజార్హుడు. ఆయనను తన దూతలను నంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవునికి సేవింపకయు ఉందురని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. ఇక్కడ వాళ్ళ దేవుడు, వాళ్ళు సేవించే దేవుడు, వారి సేవించే దేవుడు పూజార్హుడు. వీళ్ళ దేవుడు షడ్రకు మెషకు అబేద్నెగోల దేవుడు పూజార్హుడు. వాళ్ళు తనను ఆశ్రయించిన దాసులను రక్షించే సమర్థుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుని సేవకులారా అని పిలుస్తున్నాడు నెబుకద్నెజరు. వీళ్ళని ఆయన్ని ఆశ్రయించిన వారిని రక్షించే దేవుడు అని కూడా చెప్తున్నాడు. ఎవరైనా సరే యెహోవా తండ్రిని, దేశప్రభుని ఆశ్రయించినట్లయితే వారిని రక్షించే దేవుడు మన దేవుడు, రక్షించే దేవుడు అని ఇక్కడ మనకి తెలియచున్నది. అదే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం.
అంతటి రాజు ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును పట్టుకొని సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించున నీ దేవుడు నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. దానియేలుని పట్టుకొని దానియేలు మీద నింద మోపి దానియేలుని సింహాల గుహలో పడవేశారు. అంతకు రాజు ఏమంటున్నాడంటే, నీవు అనుదినము సేవించి నీ దేవుడు నిన్ను తప్పక రక్షించును అని అంటున్నాడు అని చెప్పెను. వారు ఒక రాయి ఆనుకుని వచ్చి ఆ గుహద్వారముననే వేసి దాన్ని మూసిరి. మరియు దానియేలు గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమో అని వారు ముద్రను అతని అధికారుల ముద్రను వేసిరి, దాన్ని ముద్రించిరి. అంతటా రాజు నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను వేయకుండా అతనికి నిద్ర పట్టలేకపోయాను. తెల్లవారుజాము కాగానే పెందలకడనే లేచి ఈ దానియేలు దగ్గరికి వచ్చి ఉన్నాడు. అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి, జీవము గల దేవుని నీ సేవకుడమైన దానియేలు, నిత్యము నీవు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతన్ని అడిగాను. ఏమంటున్నాడో చూడండి నెబుకద్నెజరు. జీవం కలిగిన దేవుని పూజించే దానియేలు, నిత్యము నువ్వు పూజించే దేవుడు నిన్ను రక్షించగలిగిన, జీవము గల దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని మాట్లాడుతున్నాడు. జీవం గల దేవుని సేవకుడమైన దానియేలు, ఇక్కడ జీవము కలిగిన దేవుని సేవకుడమైన దానియేలు అని పిలుస్తున్నాడు. మన దేవుడు మహోన్నతుడు, జీవము కలిగిన దేవుడు, ఆశ్రయించిన వారిని రక్షించే దేవుడు, సమర్థుడైన దేవుడు, రక్షించుటకు సమర్థుడైన దేవుడు మన దేవుడు అని నెబుకద్నెజరు మాట్లాడుతున్నాడు. అన్యుడైన నెబుకద్నెజరు మాట్లాడుతున్నాడు. రాజు చిరకాలం జీవించుని గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతను పంపించి సింహాలను నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడని కాను కదా అనను. అప్పుడు దానియేలు ఏమంటున్నాడంటే, నా దేవుని దృష్టికి నేను యథార్థముగా కనిపించి ఉన్నాను, నిర్దోషంగా కనిపించి ఉన్నాను. అందుకని నా దేవుడు సింహాల నోళ్ళను తన దూతను పంపించి సింహాల నోళ్ళను మూయించాడు, నా కోసం తన దూతలను పంపించి సింహాల నోళ్ళని మూయించాడు అని చెప్పి దానియేలు చెప్పుచున్నాడు. సో ఇక్కడ మన దేవుడు ఎవరైతే యథార్థంగా ఉంటారో, నిర్దోషిగా ఉంటారో వారిని రక్షించే దేవుడు, ఆశ్రయించిన వారిని రక్షించే దేవుడు, నిర్దోషిగా ఉండే వారిని రక్షించే దేవుడు. తర్వాత మన దేవుడు జీవము కలిగిన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, మనం నిత్యము ఆరాధించే దేవుడు. మనం నిత్యము మరో దేవుని ఆరాధించకుండా ఆయన్నే ఆరాధిస్తే ఆయన తప్పకుండా మనము ఈ లోకంలో ఎలాంటి కష్టంలో ఉన్నా, ఎలాంటి శ్రమలో ఉన్నా మనల్ని విడిపించే దేవుడు. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. ఎందుకు దానియేలుకి ఏ హాని కలగలేదు? ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అతని దేవుడు ఎవరు? అతని దేవుడు జీవాధిపతి అయిన జీవం కలిగిన దేవుడు, మహోన్నతుడైన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి, భక్తి కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన్ని రక్షించాడు. సింహపు నోట్లో నుండి, గుహలో నుండి పడద్రోయబడినప్పటికి కూడా ఆయన్ని రక్షించాడు. అప్పుడు నెబుకద్నెజరు రాజు దానియేలు ఎలాంటి ద్రోహం చేయలేదు, ఎలాంటి నేరం చేయలేదని తెలుసుకొని, నేరారోపణ చేసిన వారిని తెలుసుకొని వారిని సింహాల గుహలో పడవేసినప్పుడు వాళ్ళు అలా దాని ద్వారం దగ్గరికి వెళ్ళకతలకి నేను నోరు తెరిచి లాక్కొని వాళ్ళని తినివేసి ఎముకల్ని సున్నము చేసేసినాయి అంట. ఎముకల్ని సున్నము చేసిన సింహములు వారి ఎముకలను సైతము నలుగ కొరికేసి పగుల కొరికి పొడి చేసేసి వారిని తినేసి ఎముకలు మొత్తం పొడి చేసేసినాయి అంట. అందుకనే మనము భక్తి కలిగి ఉండాలి. యెహోవా దేవుని యందు భక్తి కలిగి ఆయన ఆశ్రయించినట్లయితే మనల్ని ఆయన రక్షించే దేవుడు. ఇంకా యెహోవా దేవుని ఆశ్రయించిన వారు ఎవరున్నారంటే అపోస్తుల కార్యము 16-19. ఇంకా ఇలా దేవుణ్ణి ఆరాధించిన వాళ్ళు పౌలు శీలను పట్టుకొని గ్రామపు చావుడిలోనికి అధికారముల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి, ఈ మనుష్యులు యూదులై ఉండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచున్నారు, మన పట్టణము గలిబిలి చేయుచున్నారని వీరి మీద నేరారోపణ
చేశారు. వీరు యూదులై ఉండి రోమీలు మనం చేయకూడని వాటిని చేయమని ప్రచురిస్తున్నారు. వీళ్ళు చేస్తున్నారు. దేశం అంతా పట్టణం అంతా కూడా గలిబిలి చేస్తున్నారు. నిరారోపణ చేసినప్పుడు జన సమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చి న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనే ఆజ్ఞాపించిరి. మనుషులందరూ దొమ్మిగా వచ్చినప్పుడు న్యాయాధిపతులు ఏమని చెప్పారంటే వారి వస్త్రములు తీసేసి వారిని బెత్తములతో కొట్టమని చెప్పారు. అందరూ బాగా కొట్టివేసి తర్వాత చెరసాలలో పడవేశారు. తర్వాత వారిని బెత్తములతో కొట్టమని ఆజ్ఞాపించిన వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలికి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళను బొండ వేసి బిగించెను. వాళ్ళని చెరసాల్లో వేయటమే కాకుండా వీళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారనే కాళ్ళకి బొండ వేసి బిగించారు. బొండ అంటే 3 తాళ్ళతో బిగించారంట వారు ఎక్కడికి వెళ్ళకుండా. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవుని గూర్చి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉండిరి. ఖైదీలు వారు పాడుట వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండడు చూసి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి తీసి తను తాను చంపుకోబోయాను. ఇక్కడ వీరు మధ్యరాత్రి వేళ ఖాళీగా కూర్చోకుండా దేవుని ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతూ ఉండడంతో అకస్మాత్తుగా భూకంపం అనేది వచ్చింది. అక్కడ ఉన్న ఖైదీలందరూ వింటున్నారు వీళ్ళు పాడే పాటలు, చేసే ప్రార్థనలు. అకస్మాత్తుగా భూకంపం వచ్చి సంఖ్యలు విడిపోయాయి. చెరసాల బ్రద్దలైంది. ఇంకా అందరూ బయటకు వచ్చేసారు. అప్పుడే చెరసాల నాయకుడికి మెలకు వచ్చి చూస్తే అన్ని చెరసాల తలుపులని తెలిసి ఉన్నాయి. అందరూ పారిపోయారు. నన్ను రాజుగారు చంపేస్తారని చెప్పేసి అతనే చావబోతుంటే పౌలు గారు మేము ఎక్కడికి పారిపోలేదు, నీవు చంపుకోకు అని చెప్పేసి పెద్దగా అరవడం జరుగుతుంది. అప్పుడు అతడు దీపము దమ్మని చెప్పి లోపలికి దుమికి వచ్చి వణుకుచూ పౌలుకు శీలకు సాగిలపడెను. అతను భయముతో సాగిలపడి పౌలుకు శీలకు సాగిలపడి తాను చంపుకొని పోయాను. పౌలుకు శీలకు సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందురని చెప్పాను. ఆ చెరసాల నాయకుడు అప్పుడు వణుకుచూ సౌలును శీలను పట్టుకొని అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అని అడిగాడు. ఎందుకు అలా అడిగాడు? వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు అని తెలుసుకున్నాడు. వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు కాబట్టి చెరసాల బద్దలైపోయి సంఖ్యలు విడిపోయి వాళ్ళు వెళ్ళిపోవడానికి వీలుగా చేశాడు దేవుడు. అర్ధరాత్రి వేళ భూకంపం రావడం సామాన్యం ప్రజలారా. సో ఎందుకు ఆ చెరసాల నాయకుడికి వీళ్ళు పూజించే దేవుడు గొప్ప దేవుడు కాబట్టి నేను కూడా పూజించాలనే ఉద్దేశంతో అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అని వారిని అడిగాడు. అప్పుడు ఏం చెప్పారంటే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందుదని చెప్పాను. ఎప్పుడైనా సరే మనం రక్షణ పొందాలంటే ఏం చేయాలి? ప్రభువైన యేసునందు రక్షణ పొందాలి, విశ్వాసం ఉంచాలి. ఎప్పుడైతే మనం ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి ప్రభువైన యేసు నిజమైన దేవుడని నమ్ముతామో అప్పుడు మనం రక్షణ పొందుతాము. మన ఇంటి వారందరూ కూడా రక్షణ పొందడము జరుగుతుందన్నమాట. దేవుని వాక్యం బోధించిన రాత్రి ఆ గడిలోనే అతడు వారికి గాయములు కట్టెను. వెంటనే అతడు ఇంటి వారందరూ బాప్తీసం పొందిరి. అప్పుడే ఆ క్షణంలోనే ఇంట్లో ఉన్న వారందరూ కూడా బాప్తీసం పొందడం అనేది జరిగింది. తర్వాత అతను భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. అతను వాళ్ళ ఇంటి వారందరితో బాప్తీసం తీసుకొని వీరికి భోజనం పెట్టి ఇంటి వారందరితో ఆనందించాడు. చూడండి ప్రియులారా, మనము ప్రభువైన యేసునందు భక్తి కలిగి ఉన్నట్లయితే మన పక్షంగా దేవుడు గొప్ప కార్యాలు